హే ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టాప్ 5 అండర్ 1 lakh టాప్ 5 ఏమైతే బైక్స్ వస్తున్నాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ది బెస్ట్ బైక్స్ ఇన్ 2025 అండర్ 1 lakh టాప్ 5. సో ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే బెస్ట్లో ఏముంటాయి, అసలు 1 lakh బిలో మీకు వచ్చే బెస్ట్ వెహికల్స్ ఏంటి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, బెస్ట్ మీన్స్ ద మైలేజ్ ఆర్ సంథింగ్. ఓకే, సో టాప్ 1 చూసినట్టయితే మనము స్ప్లెండర్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ ఉంది. సో ఈ వెహికల్కి సంబంధించిన ఫీచర్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ద ప్రైస్ అయితే 75,000 to 86,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అలాగే వచ్చేసి ఇంజన్ సీసీ 97.2 ఉంటుందన్నమాట, 7.9 BHP అండ్ మైలేజ్ 70 to 80 kilometers రేంజ్ వస్తుంది. అలాగే i3s ఫ్యూచర్ ఉంటుంది అనమాట, స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్, USB చార్జర్ ఉంటుంది, LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఎక్స్టెక్ అనే వేరియంట్లో. సో బెస్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అంటారు, లో మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. సో విలేజెస్కి అయితే బెస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ సెకండ్ పాయింట్ టీవీఎస్ స్పోర్ట్స్కి వచ్చేసి 63,000 to 74,000 వరకు మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. అలాగే ఇంజన్ 109.7 cc ఉంటుంది, 8.1 BHP ఉంటుంది అనమాట. సో అలాగే వచ్చేసి మీకు టీవీఎస్ స్పోర్ట్స్ మైలేజ్ 70 to 75 kilometers వస్తుంది. ఫ్యూచర్స్ లైట్ వెయిట్, కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్, స్పోర్ట్స్ గ్రాఫిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. సో థర్డ్ బజాజ్ ప్లాటినం 110 cc. ఈ వెహికల్ వచ్చేసి విలేజ్ పీపుల్స్కి, అవుట్ సైడ్ వెళ్ళే వరకు, లాంగ్ డ్రైవ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ లైట్ వెయిట్లో 110 cc ది బెస్ట్ ఉంటుంది అనమాట. దాని ఫ్యూచర్స్కి వచ్చేస్తే ఇది కూడా సేమ్ అండి, 70,000 to 78,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది, 115 cc సంథింగ్ ఉంటుంది అనమాట. అలాగే మీకు మైలేజ్ కూడా 70 to 75 kilometers వస్తుంది. అప్రాక్స్ లాంగ్ డ్రైవ్లో మీరు స్లోగా వెళ్తే 50 to 60 లోపు వెళ్ళారు అనుకోండి, మీకు 90-95 వరకు కూడా రావచ్చు. ఈ వెహికల్ అయితే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు, కంఫర్టబుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, హోండా CD110 డ్రీమ్ డెలక్స్ ఉంటుంది అనమాట. దీనికి ఈ వెహికల్ కూడా హోండా సంబంధించిన వెహికల్. ఇది లుక్స్ వైజ్గా చూస్తే బాగుంటుంది, లుక్స్ వైజ్గా వెహికల్ పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగుంటుంది. దెన్ ఫ్యూచర్స్ ఆల్సో సేమ్, ప్రైస్ 73,000 to 75,000 ఉంటుంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇంజన్ సీసీ 109.5 ఉంటుంది, 8.7 BPM సేమ్. మైలేజ్ వచ్చేసి 60 to 65 kilometers. కంపేర్ టు ప్రీవియస్ వెహికల్ చూసుకుంటే ఇది మంచి మైలేజ్ కొంచెం స్లో ఉంటుంది అనమాట, ఎందుకంటే వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అలాగే హోండాలో ది బ్రాండ్ ట్రస్టెడ్ వెహికల్ అంటే ఇదే. కమింగ్ టు బజాజ్ CT125X. సో ఈ వెహికల్ వచ్చేసి టాప్ 5లో ఉందండి. వై? బికాజ్ దీని ఫ్యూచర్స్, దీని మైలేజ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి కాబట్టి టాప్ 5కి వచ్చింది అనమాట. అవేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది కూడా 74,000 to 79 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో ఇంజన్ 125 cc ఉంటుంది అనమాట, RPM ఆల్సో సేమ్ ఉంటుంది. సో మైలేజ్ వచ్చేసి మీకు 60 to 65 సంథింగ్ మీకు మైలేజ్ వస్తుంది, 65 to 70 కూడా వస్తుంది మీకు. సో ఫ్యూచర్స్ అయితే బాగుంటాయి దీంట్లో. బెస్ట్ ఫర్ రూరల్ యూజ్ అని పెట్టవచ్చు, హెవీ డ్యూటీ, యూటిలిటీ ఇవన్నీ మీకు వర్కౌట్ అవుతాయి అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ది బెస్ట్ ఏంటి సెలెక్ట్ చేయాలంటే మీకు కంఫర్ట్ అండి. మీరు వెహికల్ ఫస్ట్ ఒక షోరూమ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. దాని తర్వాత ఏ వెహికల్ మీకు కంఫర్ట్ ఉంది. ఇప్పుడు నేను పెట్టిన 5 వెహికల్స్ అన్ని వెహికల్స్ ఎక్సలెంట్ వెహికల్స్ అండి, బడ్జెట్ వెహికల్స్ అండ్ ఆల్సో కంఫర్ట్ వెహికల్స్ అనమాట. ఇన్ కేస్ మీరు టాల్ ఉన్నారనుకోండి, టాల్ సంబంధించిన వెహికల్ తీసుకోండి, అంటే కొంచెం పెద్దగా వెడ్త్ కనిపించే వెహికల్ తీసుకోండి. షార్ట్ ఉన్నారనుకోండి, స్ప్లెండర్ ప్లస్, CB షైన్ అట్లాంటి వెహికల్ తీసుకోండి. వెహికల్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి, ఏ వెహికల్ మీకు కంఫర్ట్ అవుతుంది, ఏ వెహికల్ మీకు చూడడానికి కంఫర్ట్ ఉంది, లుకింగ్ బాగుంది అనుకుంటే అది తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 5 ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.